అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మనకు మంచి డూప్లెక్స్ హౌస్తో మేము ముందుకు రావడం జరిగిందండి. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. వీడియో పూర్తిగా చూడండి. ఈ హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఈస్ట్ ఫేసింగ్ 124 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది 124 గజాల 3 BHK డూప్లెక్స్ హౌసెస్ అండి. కేవలం 89 లక్షల్లో ఉన్నాయి. 89 ల్యాక్స్లోనే HMDA అప్రూవ్డ్ లేఅవుట్లో ఈస్ట్ ఫేసింగ్ 3 BHK డూప్లెక్స్ హౌసెస్ అండి. 124 స్క్వేర్ యార్డ్స్. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్. టోటల్గా 6 హౌసెస్ సేల్లో ఉన్నాయండి. ఇందులో ఆల్రెడీ 3 హౌసెస్ సోల్డ్ అయిపోయాయి. కేవలం 3 హౌసెస్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయండి. ఇలా ఉంటుంది ఎలివేషన్ డిజైన్. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. లేఅవుట్లో టోటల్గా 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి. HMDA లేఅవుట్ అండి ఇది. ఇక్కడ 10 ఫీట్ వైడ్ గేట్ ఇవ్వడం జరిగింది. అండ్ గేట్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. అండ్ పార్కింగ్ సైజ్ చూసుకున్నట్టయితే 10/19 సైజులో పార్కింగ్ వస్తుందండి. వెడల్పు 10 ఉంటుంది, పొడవు 19 ఫీట్లు ఉంటుందండి. ఈజీగా ఒక ఫుల్ సైజ్ SUV కూడా పడుతుంది. క్రెటా వరకు అన్ని కార్లు ఫిట్ అవుతాయండి ఇందులో. ఇక్కడే మనకి వాష్ ఏరియా కూడా ఉంటుంది. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా. 1.3 ఫీట్ వైడ్లో సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. ఈస్ట్ ఫేస్ కావడంతో పార్కింగ్లోనే మనకి బోరు మరియు వాటర్ సంప్ వస్తుందండి. ఇక్కడ బోర్ ఉంటుంది అండ్ ఇక్కడే సంప్ ఉంటుందండి. ఫుల్ సైజ్ వాటర్ ట్యాంక్ వస్తుంది అనమాట. అండ్ ఇటువైపు చూసినట్టయితే నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. 2.4 ఫీట్ వైడ్లో నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. అండ్ ఈవెన్ వెస్ట్ సైడ్ కూడా సెట్ బ్యాక్ ఉంటుందండి. ఇంటి చుట్టూ సెట్ బ్యాక్ ఉంటుంది. 124 గజాలు ఇల్లండి. మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది. ఇది వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా అండి. 1.4 ఫీట్ వైడ్లో వెస్ట్ సైడ్ ఉంటుంది. ఇంటి ముందు పార్క్ అండి. టోటల్గా పార్కే ఉంటుంది. సో మీకు పార్కింగ్కి అలాంటి ఇష్యూస్ కూడా బయట ఏం రావు. ఆల్రెడీ 30 ఫీట్ రోడ్ ఉంటుంది. బట్ ఈవెన్ ఇంటి ముందు పార్క్ ఉంది కాబట్టి మీకు లైటింగ్ ఇష్యూస్ కూడా రావండి. వెంటిలేషన్ ఎప్పుడు ఇలానే ఉంటుంది. అండ్ ఇవి పార్కింగ్లో ఇచ్చిన ఫ్లోరింగ్ టైల్స్ అండి. ఇలా వస్తాయి. ఇది పార్కింగ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఉంటుంది. వాల్ టైల్స్ కూడా గమనించవచ్చు. ఈవెన్ ఇక్కడ గేట్ పిల్లర్స్ కూడా టోటల్గా టైల్స్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందండి. లుక్ చాలా బాగుంటుంది. టోటల్గా కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఫైనల్ వర్క్స్లో ఉన్నది హౌస్. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్లో ఉంది. ఇండియన్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుంది. ఇలా ఉంటుంది మెయిన్ డోర్. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇలా వస్తాయి టైల్స్ డిజైన్. అండ్ హాల్ సైజ్ చూసుకున్నట్టయితే 17/15 సైజులో హాల్ వస్తుందండి. చాలా పెద్దగా ఉంటుంది హాలు. ఇలా ఉంటుంది. అండ్ హౌస్ ఇంటీరియర్ టోటల్గా UPVC విండోస్ యూజ్ చేయడం జరిగిందండి. ఇలా వస్తాయి UPVC విండోస్ విత్ మెష్ వస్తుందండి. మస్కిటో మెష్ ఉంటుంది. ఇవి స్టేర్స్ అండి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇలా ఉంటాయి. అండ్ ఇటువైపు బెడ్రూమ్ నెంబర్ 1 అండి. కింద మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఇది 3 బెడ్రూమ్లు కూడా అటాచ్డ్ వాష్రూమ్తో వస్తాయి. ప్రతి బెడ్రూమ్ కూడా 3 BHK 3 బాత్రూమ్ అండి.
అండ్ ఈ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 15/14.6 సైజులో కింద ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుంది. ఇందులోనే మనకి ఇంటిగ్రేటెడ్గా వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇలా వస్తుంది. సెవెన్ బై 4 సైజులో వస్తుందండి. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుంది. ఇక్కడే మనకి లో రూఫ్ కూడా ఉంటుంది. ఓపెన్ కిచెన్ వస్తుందండి హౌస్లో. ఇలా ఉంటుంది. అండ్ కిచెన్ సైజ్ చూసుకున్నట్టయితే 7.5/14.7 సైజులో కిచెన్ వస్తుందండి. ఓపెన్ కిచెన్ ఉంటుంది. ఎల్ షేప్లో వంటబండి ఉంటుంది. అండ్ ఈవెన్ కిచెన్లో కూడా టోటల్గా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. కిచెన్లో నుండి బయట పార్కింగ్కి కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి. ప్రజెంట్ ఇంట్లో ఎలాంటి లైట్స్ లేవండి. వెంటిలేషన్ మీరు గమనించవచ్చు. లైటింగ్ చాలా బాగుంటుంది. చుట్టూ సెట్ బ్యాక్ ఇవ్వడంతో మంచి వెంటిలేషన్ ఉంటుందండి హౌస్లో. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగిందండి. ఎస్ఎస్ రైలింగ్తో వస్తుంది. ఇలా వస్తుంది అనమాట. ఇది పైన ఇచ్చిన హాల్ అండి. ఇది అండ్ ఇటువైపు బెడ్రూమ్ నెంబర్ 2 ఉందండి. అండ్ ఈ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 17/14.4 సైజులో వస్తుందండి. చాలా పెద్దగా ఉంటుంది. మీరు వచ్చి డైరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుతుందండి ఏ సైజులో బెడ్రూమ్స్ వస్తున్నాయి అనేది. అండ్ ఇందులో కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. అండ్ ఈ వాష్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 4/7 సైజులో బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఉంటుందండి. రెండు వైపులో కూడా విండోస్ ఇవ్వడం జరుగుతుంది. వెస్ట్ వైపు అలాగే నార్త్ వైపు కూడా. అండ్ ఇక్కడ పూజ గది అండి. ఇది పూజా ఏరియా. అండ్ ఈవెన్ పూజా ఏరియా సైజ్ చూసుకున్నట్టయితే 6/5 సైజులో పూజ ఏరియా ఉంటుందండి. ఈజీగా ఒక ఇద్దరు కూర్చొని పూజ చేసుకోవచ్చు అనమాట. అంత పెద్దగా ఉంటుంది పూజ గది. అండ్ ఈవెన్ పూజ గది కూడా డోర్ వస్తుందండి. చాలా మంచి డిజైన్తో డోర్ ఇవ్వడం జరుగుతుంది. వర్క్స్ పెండింగ్ ఉన్నాయండి. టోటల్గా కంప్లీట్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది బెడ్రూమ్ నెంబర్ 3 అండి. థర్డ్ బెడ్రూమ్లో ఉన్నాం మనం. అండ్ ఈ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 11.7/13 సైజులో వస్తుందండి. అంటే 13/11.5 సైజులో బెడ్రూమ్ నెంబర్ 3 ఉంటుంది. అండ్ ఈవెన్ దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది అనమాట. సో అన్ని వాష్రూమ్స్ కూడా వెస్టర్న్ టాయిలెట్తో వస్తాయండి. అండ్ ఈ వాష్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 7/4 సైజులో వస్తుందండి. ఈ వాష్రూమ్ సైజ్ కూడా. ఈ బెడ్రూమ్కి బాల్కనీ అటాచ్డ్ ఉంటుందండి. బెడ్రూమ్ నెంబర్ 3కి అటాచ్డ్ బాల్కనీ వస్తుంది. అండ్ బాల్కనీలో నుండి వ్యూ కూడా చూడొచ్చు. మంచి పీస్ఫుల్ ఏరియాలో ఉంటుందండి హౌస్. కీసరకి దగ్గరలో చీర్యాలలో ఉంటుంది. ఈవెన్ బాల్కనీలో కూడా ఫాల్ సీలింగ్ ఫినిషింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ మంచి డిజైన్తో ఉన్న రైలింగ్ కూడా ఇస్తారండి. చాలా మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ 124 గజాల ఇల్లు అండి. ఇది 124 స్క్వేర్ యార్డ్స్ హౌస్. కీసరకి దగ్గరలో ఉన్న చీర్యాల్లో ఉంటుందండి. మెయిన్ రోడ్ నుండి కేవలం 300 మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. చాలా దగ్గరలో ఉంటుందండి. హెచ్ఎండిఏ లేఅవుట్. ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి.
గేట్ ఉంటుంది, గేట్ పక్కనే వాచ్మెన్ కూడా ఉంటారు. అన్ని రోడ్లే ఉంటాయండి, అన్ని డాంబర్ రోడ్లు ఉంటాయి. 30 ఫీట్స్ 40 ఫీట్ రోడ్స్ ఉంటాయండి. మన ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుంది అండ్ రోడ్ అవతల వైపు కూడా కాలనీ పార్క్ ఉంటుందండి. సో మనకి ఎలాంటి వెంటిలేషన్ ఇష్యూస్ ఉండవు. ఎర్లీ మార్నింగ్ సన్ డైరెక్ట్గా ఇంట్లో లోపల పడుతుందండి, ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి. చాలా మంచి లొకేషన్లో మంచి బడ్జెట్లో వస్తుందండి ఈ హౌస్. ఇది టెర్రస్కి దారండి. ఈవెన్ ఇక్కడ కూడా టోటల్గా సేమ్ టైప్ ఆఫ్ స్టెప్స్ కంటిన్యూ చేయడం జరిగింది. ఇది టెర్రస్ అండి, ఇలా వస్తుంది టోటల్గా. ఎలివేషన్ డిజైన్లో కూడా టోటల్గా లైట్స్ వస్తాయండి. ఫైనల్ లుక్ చాలా బాగుంటుంది హౌస్ది. ఇక్కడ హెడ్ రూమ్ అనమాట ఇది. ఇక్కడ వాటర్ ట్యాంక్స్ వస్తాయండి. వాటర్ ట్యాంక్ కింద కూడా మీకు పెట్ ఏరియా ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా పెట్స్ ఉంటే వాటిని ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడే వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇలా వస్తుంది. వన్ 24 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అండి. 3 BHK ఉంటుంది. చీరియాల్లో ఉంటుందండి. మెయిన్ రోడ్కి జస్ట్ 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అన్ని 30-40 ఫీట్ రోడ్స్ ఉంటాయండి. HMD అప్రూవ్డ్ లేఅవుట్లో ఉంటుంది ఈ హౌస్. కేవలం 89 lakhsగా చెప్తున్నారండి, 89 లక్షలుగా చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది, వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. ఈ హౌస్కి మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా 80% లోన్ కూడా వస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.